పాదయాత్రలు చేస్తామని. మీరు పాదయాత్రలు కాదు, పొర్లుడు దండాలు చేసినా పాలమూరులో కాదు, పాలమూరు నుంచి కాశీ వరకు పొర్లుడు దండాలు చేసుకుంటూ పోయినా మీరు చేసిన పాపాలు తీరవు. మీరు చేసిన అన్యాయాన్ని ఈ జిల్లా ప్రజలు మరవరు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని సూటిగా నేను అడుగుతున్నా. ఆనాడు ప్రారంభించిన జూరాల మేమే పూర్తి చేసినాం. ఆనాడు మొదలైన భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఆనాడే మంజూరైన మక్తల్ నారాయణపేట కొరంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? ఎన్నడైనా మా రైతుల దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడినవా? మీ కష్టమేంది, మీ కన్నీళ్ళేంది, మీ సాగునీళ్ళేంది, మీ సమస్య ఏంది పరిష్కరించడానికి నేను ఉన్నా అని ఎన్నడైనా మా రైతాంగానికి, మా పాలమూరు బిడ్డలకు భరోసా ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇయ్యాల ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆ తర్వాత ఆయన మనవడు రాజ్యాలు ఏలాలంట, మన దళితులు చెప్పులు కుట్టుకోవాలంట, మన ముదిరాజులు చేపలు పట్టుకోవాలంట, మన యాదవ్ సోదరులు గొర్రెలు కాసుకోవాలంట, బర్రెల్ని చూసుకోవాలంట. ఇవాళ మనమేమో గొర్రెలు, బర్రెలు, చేపలు, చెప్పులు కుట్టుకుంటే ఆయన కొడుకు, ఆయన మనవడు రాజ్యాలు వెళ్తాడంట. ఒక పాలమూరు జిల్లా మారుమూల ప్రాంతం నుంచి, నల్లమల అడవుల నుంచి ఒక రైతు బిడ్డ 20 సంవత్సరాల క్రితం సరిగ్గా జూలై 4 తారీఖు నాడు ఇదే మిడ్జిల్ మండలానికి జడ్చల్లో వస్తున్నా అంటే నా గుండె వేగంగా కొట్టుకుంటది. 20 సంవత్సరాల క్రితం ఇక్కడనే నా మీద ఓడిపోయిన నా మిత్రుడు రబ్బానీ ఉన్నాడు. ఆనాడు రబ్బానీ మిడ్జిల్ నుంచి గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తాను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిండు. కానీ మిడ్జిల్ మిత్రులు, ఒక యువకుడు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిండు, మా జిల్లాకి ఏమైనా చేస్తాడేమో అని ఆనాడు కప్పు శాసన గుర్తు మీద ఓటేసి జూలై 4, 2006 నాడు ఒక చిన్న మొక్క నాటిండ్రు. ఆ చిన్న మొక్క 2026 జూన్ నెలకి 20 సంవత్సరాలల్లో జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణకు ముఖ్యమంత్రిగా మీ బిడ్డ వృక్షమై నిలబడ్డాడు. మీ బిడ్డ పాలమూరులో ఉన్న మర్రి చెట్టు ఎంతమందికి నీడనిస్తుందో ఈనాడు మీరు ఆశీర్వదించి, ఆనాడు మీరు అభిమానించి గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసిన జడ్పీటీసీ ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందల నిలబడ్డాడు. ఇదా గొప్పతనం. పార్లమెంటులో గెలిపిస్తే పారిపోయి గజ్వేల్లో ముఖ్యమంత్రి అయి గోదావరి జలాల కోసం 3 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయి కూలిపోయింది. ఆయన పాలమూరు ద్రోహి, మీ బిడ్డ పాలమూరు అభివృద్ధి చేసిండా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మిత్రులారా, ఆనాడు మనం చేసిన సాయానికి తెలంగాణ ప్రజలకు కష్టాలలో ఉన్నప్పుడు ఎండకెవరైనా వస్తే తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిన గుర్తు పెట్టుకుంటాం. మళ్ళా గుర్తు పెట్టుకొని తిరిగి సాయం చేయాలనుకుంటాం. చేతనైన సాయం చేస్తాం. ఆనాడు రాజకీయంగా చావు బతుకుల మధ్యలో ఉన్న చంద్రశేఖరరావును మన జిల్లా నుంచి పార్లమెంటు పంపిస్తే 10 ఏళ్లు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలంగాణలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేటి. ఆనాడున్న 10 లక్షల ఎకరాలే ఈనాడు సాగునీరు అందుతున్నాయి తప్ప
26 లక్షలకు అందించాల్సిన నీళ్లు ఈ రోజు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలే. ఇవాళ అంటున్నారు మేము వస్తాం, మేము నడుస్తామని. మీరు వచ్చినా, మీరు నడిచినా, మీరు పొర్లినా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు సాయంత్రం పూట జొన్న రొట్టెలు చేస్తారు. మహబూబ్నగర్లో ఉత్తమన్న సలాకి కాల్చి వాత పెడతారు టీఆర్ఎస్ వాళ్ళకు. ఒక ఆయన పంచగట్టుకొని నేను వైఎస్ఆర్ అని అంటాడు. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ గాడు, పంచగట్టుకున్నాడు వైఎస్ఆర్ గాడు. ఇట్లనే పంచగట్టుకొని ఊర్లలోకి వస్తే పంచలో తొండలిచ్చి కొడతారు మా ఉద్దండాపూర్ వాళ్ళు. రా వచ్చి ఉద్దండాపూర్లో పాదయాత్ర చేతురా. మా తండాలలో మా లంబాడి సోదరులు ఆనాడు పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఏ రైతుల్లో అయితే పెట్టిర్రో గా తండా నుంచి మీరు పాదయాత్ర మొదలు పెట్టుర్రి. మా లంబాడ సోదరులు మీ పంచలలో తొండలు ఇడవకపోతే నేను చూస్తా. 10 ఏళ్లు 8 లక్షల కోట్లు. మీడియా మిత్రులారా, కేవలం సాగునీటి ప్రాజెక్టులకు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు ఖర్చు పెట్టిండు. గా ఉద్దండాపూర్ మునిగిపోయేటోళ్ళకి 800 కోట్లు ఇయ్యలే. వాళ్ళని పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టించింది. అదే మనోడై ఉంటే, పాలమూరు బిడ్డ ఉంటే కొట్టించుండేటోడా, జైళ్లలో పెట్టించుండేటోడా? ఆడెక్కడోడో కాబట్టి, ఎవడో కాబట్టి, మన మీద అభిమానం లేక, మన మీద కక్షతోని అహంకారంతో ఇవాళ మనల్ని అందరినీ కేసులలో పెట్టిరు. పెద్దలు చెప్పారు మట్టికి పోయినా మనోడే పోవాలని, ఎట్టికి పోయినా ఇంటోడే పోవాలని. ఇవాళ మీరందరూ ఆశీర్వదించి, మీరందరూ నమ్మకంతో, విశ్వాసంతో ఆనాడు ఏ విధంగా అయితే మిడ్చల్ మండలం నన్ను జడ్పీటీసీగా గెలిపిస్తే, ఏ విధంగా అయితే నేను ఎదుగుతూ వచ్చినో, ప్రతి సందర్భంలో ప్రజలకు చేసుకుంటూ వచ్చినా, ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టే 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం సాగునీటికి ఖర్చు పెడితే ఒక్క మన జిల్లాకే 8,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చిన. మా ఎమ్మెల్యేల అసెంబ్లీలో అన్న అన్ని పాలమూరికే తీసుకుపోతావా, మా సంగతి ఏందని అడిగారు. మీరు కూడా చూసారు. నేను చెప్పిన అయ్యా మాది 60 ఏండ్ల గోస, మాది వలసల బతుకులు. ఇవాళ నేనున్నా, ఇక నేనున్నప్పుడు కూడా మా వాళ్ళకి ఏం చేయకపోతే, ఓ బుక్కెడు పువ్వ ఎక్కువ పెట్టకపోతే వడ్డించడానికి నేను ఉండి కూడా దండగా, ఇక మీరేమని అనుకోండియా మా జిల్లాకు కొంచెం ఎక్కువ పెడతా అని చెప్పిన. పెద్ద మనసు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సహకరించి ఇవాళ మన జిల్లా నుంచి ఏ కాగితం పోయినా